దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని తెలంగాణ దళిత క్రైస్తవ సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఖమ్మం చర్చి కాంపౌండ్లో సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి డోర్నకల్ బిషప్ ది రైట్ రెవరెండ్ డాక్టర్ పద్మారావు, అడ్వకేట్ పల్లా రాజశేఖరరావు పాల్గొన్నారు. క్రైస్తవ సంఘాల పోరాటాల ఫలితంగా ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాలకృష్ణన్తో కమిషన్ ఏర్పాటు చేసిందని, ఆ కమిషన్ కలిసి తమ డిమాండ్ను బలంగా వినిపించేలా ఐక్యమత్యంగా ముందుకు వెళ్లాలని వారు కోరారు. మతం మారితే కులం మారదన్నారు. ఈ సమావేశంలో రెవరెండ్ డాక్టర్ విశ్వం, ఖమ్మం గ్రూప్ చైర్మన్ ఏర్పుల కిషోర్, సెక్రటరీ రమేష్, గ్రూప్ చైర్మన్ పల్లా కిషోర్, ట్రెజరర్ కనపర్తి సంజీవరావు, రామారావు, ప్రభాకర్, సురేష్, మల్లయ్య, చిరంజీవి, ప్రశాంత్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. మారంగానే ఎస్సీ మా కులం పేరుతోటి పిలుస్తున్న తప్ప మాకు ఒరిగిన ఇంకొక ఇది ఏమీ లేదు. కాబట్టి మమ్మల్ని ఎస్సీలుగానే పరిగణించండి, మమ్మల్ని ఎస్సీలుగానే చూడండి, మాకు రావాల్సిన రాయితీలు, రిజర్వేషన్లు ప్రతి ఒక్కటి మాకు పొందుపరిచే విధంగా చేయండి అని బాలకిషన్ కమిషన్ని వేడుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు దళిత క్రిస్టియన్లందరూ సమాహితమై మీ వాడల్లో మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేసి, అవేర్ చేసి ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే బాలకిషన్ కమిషన్ తెలంగాణకు వస్తుందో ప్రతి ఒక్కళ్ళు ఏకతాటి మీద నిలబడి మీ మెమరాండమ్స్ని తయారు చేసుకొని మీ బాధల యొక్క మెమరాండమ్స్ని వారి దృష్టికి తీసుకెళ్తే కమిషన్ వారు ఇచ్చే రిపోర్ట్లో మనకి ప్రోగా రిపోర్ట్ ఇచ్చి మనల్ని ఈ జాడ్యాల నుంచి దూరం చేసే విధంగా మన కమిషన్ పనిచేస్తుందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, మతం మారితే కులం మారదు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మతం మారితే కులం మారట్లేదు. మా దైనందిన జీవితంలో సమస్యలు మారట్లేదు, అవి అట్లే ఉంటున్నాయి. కాబట్టి మా స్లోగన్ ఒక్కటే, మతం మారితే కులం మారదు. భారతదేశంలో ఉన్న భారతీయులందరికీ ఒక న్యాయం, భారతదేశంలో ఉన్న దళితులకు ఒక న్యాయం. ముఖ్యంగా దళితులు కన్వర్ట్ అయితేనే ఇవి చెల్లట్లేదు. కాబట్టి దళితులందరికీ ఒక న్యాయమా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మా ప్రశ్న ఏంటంటే, ఆర్టికల్ 14 సమానత్వ హక్కు ఉంది. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికైనా ఏ మతాన్నైనా ఫ్రీగా అవలంబించే హక్కు ఉంది, ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కాబట్టి ప్రజలారా గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కళ్ళు మీరు స్వయంగా ఆలోచించండి. ఈ రెండు కాన్స్టిట్యూషన్ పరంగా వచ్చిన రైట్స్ని మేము కోల్పోవడం జరుగుతుంది. మా దళితుల్ని డీవియేట్ చేసి ఎస్సీలుగా పరిగణించకపోతే గనక ఈ రెండు ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 25 ప్రకారం మేము నిరాదరణకి గురయ్యే విధంగా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు, ప్రజలు మరి ఒక్కసారి దీని మీద దృష్టి పెట్టి మా ఈ సమస్యని క్లియర్ చేసే విధంగా మీ అందరం పోరాడాలి. మరి ముఖ్యంగా దళిత క్రిస్టియన్లందరూ ఏకమై దళిత క్రిస్టియన్ల ఐక్యత వర్ధిల్లాలి అని మరి ఒక్కసారి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దళిత క్రైస్తవులందరూ ముందుకు రావాలి, మీ యొక్క ఆవేదనని వ్యక్తం చేయాల్సిందిగా ఈ సందర్భంగా